నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. వేదిక పైన పెద్దలకి, మా తెలుగింటి ఆడపడుచులకి అందరూ కూడా మరొకసారి అభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది 21 నెలలుగా ఈ ప్రభుత్వం చేసిన మంచి చెడులన్నీ మీకు చెప్పడానికి, సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి, అదే మరిగా ఇంకొక పక్క మీ అందరి బాగోగులు అర్థం చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తే మీలో సంతోషం చూసినప్పుడు నా జన్మ చరితార్థమైందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాను, ఆ రోజు విధ్వంసం జరిగింది. రాష్ట్రాన్ని ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు, కానీ అన్ని విషయాల్లో సర్వనాశనం చేశారు. విభజన కంటే 19, 24, 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక అరిష్టాలకు చోటు చేసుకున్నది. అందరికీ ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటేనే భయం, నవ్వాలంటే నవ్వే పరిస్థితి లేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, మేము ఎన్ని అవస్థలు పడ్డామో చూశారు. అయినా కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం కంకణం కట్టుకొని మీ దగ్గరికి వచ్చాం. ఆ రోజే చెప్పాను, రాష్ట్రంలో అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్నింటా సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో చెప్పాను. దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఈ 21 నెలల్లో ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటే చేయి పైకెత్తే హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ ఆనందం, మీ ఆమోదం ఈరోజు ఈ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష. సూపర్ 6 చెప్పాను. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం ఇస్తామని చెప్పి సంక్షేమం ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎంత లోతుకు పోతే అన్ని గోతులున్నాయి. నాకే దిక్కు తెలియడం లేదు, కానీ ఏదైనా ప్రతి ఒక్క దాన్ని ప్రక్షాళన చేస్తున్నాం. చెప్పిన మాట నిలబెట్టుకుంటూ వచ్చాం. ఇంకో పక్క పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. ఒకప్పుడు పరిశ్రమలు పారిపోయినాయి, ఇప్పుడు పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో రాబోయే 5 సంవత్సరాల్లో కనీసం 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో చెప్పిన పనులు కానీ, అదే మరి చెప్పని పనులు కూడా చేస్తూ మనం ముందుకు పోతున్నాం. ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమానికి తిరుగు లేదు, అభివృద్ధిలో ఎదురు లేదు. దీనితో పాటు ఒక సుపరిపాలన ఇవ్వాలనే ఆలోచనతో, ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. చాలా వ్యవస్థలు ఎక్కడికక్కడ విధ్వంసం అయిపోయినాయి, గాడి తప్పాయి. ఘాట్లో పెడుతున్నాం, అనునిత్యం సంస్కరణలు తీసుకొస్తున్నాం. పారదర్శక పాలనకు నాంది పలికాం. ఇంకో పక్క ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఒక వ్యక్తి చేసిన పని నాకు 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక డిపార్ట్మెంట్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దీన్ని అర్థం చేసుకుని, భూమి అనేది మనందరికీ చాలా జటిలమైన సమస్య. అందుకని ప్రజల ఆస్తులకు భద్రత, ప్రజల జీవితాలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమంత్రిగా
ప్రతి నెల 9వ తారీఖు రాష్ట్రంలో ఒక ప్రాంతానికి వచ్చి స్వయంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి నేనే నాయకత్వాన్ని వహించానంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి అనేది ఒక ఆస్తి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి జీవనాధారం, భద్రత, గౌరవం. గత ప్రభుత్వంలో మీ భూమిపైన కన్నేశారు, మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఆలోచించారు, బ్లాక్మెయిల్ చేయాలని ఆలోచించారు. దానిపైనే మీ ఆస్తులపైన పడ్డారు, కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు, భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపారు. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఆనాటి ఏమనాలనో తను నాకు అర్థం కాదు, ఏ పేరు పెట్టి పిలవాలో నాకైతే అర్థం కాదు. ఆయన ఫోటో వేసుకున్నాడు, నిద్ర లేచి రోజంతా ఆయన ఫోటో మీరు చూడాలి. ఆస్తి మీది, ఫోటో అయింది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మీ పొలం చుట్టూ సరిహద్దులు సర్వే రాళ్లపైన ఆయన బొమ్మ చిక్కించుకున్నాడు. వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలా. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, పాలకులనే వ్యక్తులు ఎప్పుడైనా అవకాశం వస్తే ఒక మంచి పని చేయాలి తప్ప ఇలాంటి పనికిమాలను చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు పోయారు, వాళ్ళు చేసిన పాపాలు అక్రమాలు మిగిలే ఉన్నాయి.